ప్రపంచ మానవుల్లారా, ఇద్దరు స్త్రీలు తపస్సు చేస్తూ ఉన్నారు. పరమాత్మ అంటే ఎవరు? దేనికి ఆది లేదు, దానికి అంతము లేదు, అవ్యయం, అక్షరం. అటువంటి స్వస్వరూపాన్ని గుర్తుపెట్టుకొని ఆకారంలో తీసుకున్న వారందరూ పరమాత్మ స్వరూపులే. మొదటి ఆమె వద్దకు వచ్చి నీకేమి కావాలి అని కోరుకో అన్నాడు పరమాత్మ. నాకు ఈ నామము, రూపము, క్రియలతో ఉన్నటువంటి పంచభూతాల ప్రపంచం నాకు కావాలి అని కోరుకున్నది. అమ్మా, అది అజ్ఞానము, అది క్షరము, నశించిపోతుంది, జ్ఞానాన్ని కోరుకో అన్నాడు. అయ్యా, నీ మాటలు నాకొద్దు నాయన ఓ పరమాత్మ, నాకు కావాల్సి నీ మాయా ప్రపంచమే అని కోరుకుంది. పాపం తదాస్తు అన్నాడు. ఇక ఆమె పరిమిత దేహమే నేననుకొని, పరిమితమైన ప్రపంచం నిజమనుకొని ఈ మాయలో చిక్కి పుట్టి పెరిగి చనిపోతుంది. పక్కగా ఇంకొక ఆమె ఉన్నది కదా, ఆమె వద్దకు వెళ్ళాడు. నీకేమి కావాలి బిడ్డ అన్నాడు. నాకు నీవే కావాలి అని కోరుకున్నది. వెంటనే ఆయన అక్షరమైన తన స్వస్వరూపాన్ని ఆమెకి చూపించాడు. అంటే దేనికి అవ్యయమో అక్షరమో అది నీ స్వరూపము, నా స్వరూపము అని చెప్పేశాడు. అంటే ఇదే భగవద్గీతలో, అర్జున, నీకు కానీ నాకు కానీ పుట్టుక లేదు, నీవు పుట్టలేదు, నేను పుట్టలేదు. అంటే నిరాకారము, అక్షర పరబ్రహ్మ. కాబట్టి మళ్ళా నేను పుట్టాను, నీవు పుట్టావు. నీకు ఆకారం ఉన్నది, నాకు ఆకారం ఉంది. నా జన్మలెన్నో నాకు తెలుసు, నీ జన్మలెన్నో నాకు తెలుసు. నీ జన్మలు నీకు తెలియదు, నా జన్మ నీకు తెలియదు ఓ అర్జున. ఆ ఒక్క సాంఖ్యనిష్టే నిరాకార తత్వము. ఆ నిరాకార తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ మాయ తొలగిపోతుంది. ఈ మాయ ఒక సినిమా లాంటిది. ఎవరైనా వెళ్ళి సినిమాను కోరుకుంటారా? కోరుకున్నా ఎంతసేపు ఉంది? 3 గంటల్లో సినిమా మాయమైపోయింది. దాని వెనక ఉన్న స్క్రీను అవ్యయం. కాబట్టి ఎవరు కోరుకున్నా పరమాత్మని కోరుకుంటే మాయ తొలగిపోతుంది. ఈ జనన మరణ కాలచక్రంలో పడవు. గాఢ నిధిలో చెప్పండి, నీకు క్షరం ఉందా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, డేట్ ఆఫ్ డెత్ చెప్పండి, చెప్పలేదు. మరి గాఢ నిధిలో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉన్న ఈ ప్రపంచం కోరుకుంటే అది అజ్ఞానమే కదా. మళ్ళా జనన మరణ కాలచక్రంలో పడవలసిందే కదా. కాలంలో పుట్టింది, కాలంలో కదులుతుంది, కాలగర్భంలో నశించిపోతుంది. కాబట్టి అవ్యయం, దేనికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు. అదే మన రియాలిటీ.